ఈరోజు మన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఇవాళ మన భువనగిరి పార్లమెంట్లో ఈ తాడూరు గ్రామంలో ఇవాళ ఇప్పటికీ 90% ఓటింగ్ అయిపోయింది. అందులో మనకు 60% దాకా బీజేపీకి భువనగిరి పడుతున్నాయి. రేపు ఎందుకంటే ఇక్కడ మోడీని చూసి ఇక్కడ భువనగిరి చూసి ప్రజలందరూ బీజేపీకి ఓటేస్తారు. ఇక్కడ చాలా సంతోషము. అందరూ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా దీనికి ఓట్లు పడడానికి కారణం ఏంటంటే మోడీ గారు ఇస్తున్నటువంటి బియ్యము, టీకాలు, రామ మందిరము, ఇంకా చాలా సమస్య మస్తున్నాయి. దేశంలో ఎన్నో చేసిండు. కానీ ఈ మూడింటిని మేము ముఖ్యంగా మేము బీజేపీ కార్యకర్తలము ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి పౌరుని కలిసి మేము చెప్పిన దానికి మాకు స్పందన ఇచ్చి గ్రామంలో ఉన్నటువంటి అందరూ అక్కలు, అన్నలు, చెల్లెలు అందరూ బీజేపీకి ఓటేస్తామని స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తారు. ఈ 100% ఒక 5 లక్షల ఓట్ల మెజార్టీతో భువనగిరి గౌడ్ గారు గెలుస్తున్నారు. ఏదేమైనా భువనగిరిలో మొత్తం మన ఉన్న 17 తెలంగాణలో దాంట్లో 17కు 17 గెలిచే అవకాశం వాతావరణం కనబడుతుంది. 17 గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 12 అయితే పక్కా గెలుస్తున్నాం. ఈ పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా తాడూరు విలేజ్లో ఈరోజు పోలింగు ప్రశాంతంగా జరగడం జరుగుతున్నది. దీన్ని ప్రజలు కూడా చాలా రకంగా ఉద్యమ స్ఫూర్తితో తీసుకొని ఈరోజు ఓటు వేయాలనేటువంటి ఒక సంకల్పంతో స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడానికి కంకబద్దులై వారికి ఉన్నటువంటి అభిమానం మీద ఓటు వేయడానికి కంకబద్దులై వచ్చి ప్రత్యక్షంగా వచ్చి ఓటు వేయడానికి నిమ్మలంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటాం. మేము భారతదేశంలో ఒక పౌరులం కదా ఉండడానికి మేము సైతం ఈ భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పని వారు స్వచ్ఛందంగా వచ్చి ఎండను కూడా సైతం చేయకుండా వచ్చి ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ వాస్తవ్యులు, తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా వారి ముక్తకంఠంతో